తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాకతీయ తోరణాన్ని తొలగిస్తే ఊరుకునేది లేదని కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు హెచ్చరించారు. ప్రజారంజక పాలన అందించిన కాకతీయుల కళాతోరణం రాచరికానికి చిహ్నం కాదని, అలాంటి చారిత్రక సంపదను రాజకీయాల్లోకి దింపొద్దని సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రకంగా అడుగులు ముందుకు వేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఓరుగల్లును పరిపాలించినటువంటి కాకతీయులు ఇటు రాయలసీమ ప్రాంతం వరకు, ఇటు కోస్తాంధ్ర ప్రాంతం వరకు విస్తరించి, అయితే గణపతి దేవుడు ఉన్న సందర్భంలో గణపతి దేవుడి కాలంలో కంచి వరకు పరిపాలించిన చరిత్ర కాకతీయులది. అలాంటి ప్రజారంజకమైన పరిపాలన అందించినటువంటి కాకతీయుల చిహ్నము, కాకతీయుల కళా తోరణాన్ని తొలగిస్తామని చెప్తున్న నేపథ్యం, దీన్ని అంతటినీ కూడా ఓరుగల్లు మేధావులు, అదేవిధంగా ఓరుగల్లు విద్యావంతులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మనం కాకతీయ యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. కొంతమంది విద్యావంతులు, మేధావులు మనతో పాటు ఉన్నారు. మనతో పాటు ఒక ప్రొఫెసర్ ఉన్నాడు. సరే, వాళ్ళ కాకతీయుల కళా తోరణాన్ని తొలగిస్తామని చెప్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఎట్లా చూస్తున్నారు? కాకతీయ కళా తోరణాన్ని అంటే ఒక మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాజచీయనమైన ఎంబ్లం నుండి కాకతీయ కళా తోరణాన్ని మిగతా కొన్నింటిని తొలగించి వాటిని సంస్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. నిజానికి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలి. ఇది ఒక రాజకీయ కోణం నుంచి చూసినట్టు అనిపిస్తుంది. చరిత్రను అర్థం చేసుకున్న ఏ వ్యక్తి కానీ ఈ కాకతీయుల యొక్క కీర్తి తోరణాన్ని తొలగించే ప్రయత్నాలు చేయరు. చరిత్ర గురించి తెలియాలి. అది పాలకుల ఒక రాజకీయ కోణం నుంచి చూస్తాను, అది సరైన పద్ధతి అయితే కాదు. తెలంగాణ లోపల కాకతీయులకు ఉన్నంత ప్రాధాన్యత ఎవరికి లేదు. కాబట్టి కాకతీయ కళాతోరణం అనేది ఒక మన రాష్ట్ర ప్రభుత్వం ఒక చిహ్నం లాంటిది. ఇది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మన సంస్కృతిని, మన నాగరికతను, మనకున్న పరిపాలనాయుతమైన ఒక సింబల్గా అది ఉపయోగపడుతుంటాయి. కాబట్టి దాన్ని తొలగించవలసిన అవసరం లేదు. చరిత్ర సరిగ్గా తెలిసిన వ్యక్తులు చరిత్ర కోణం నుంచి చూడాలి, కానీ ఒక రాజకీయ కోణం నుంచి రాజకీయంగా చూడవలసిన అవసరం లేదు. అట్లా అనుకుంటే భారత ప్రభుత్వం కూడా అశోకుని యొక్క చిహ్నాలు, ధర్మచక్రాన్ని కానీ 4 సింహాలను కానీ వాడుతున్నారు. అది రాజకీయంగా చూడొద్దు. దాన్ని ఖచ్చితంగా మనకు ప్రజలకు ఉపయోగపడే ఒక విధంగా అది ఉంది. కాబట్టి దాన్ని ఉంచడం సరైన పద్ధతిగా భావించడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలోని కాకతీయ కళాతోరణం చార్మినార్ను తొలగిస్తాం, సవరిస్తాం అని చెప్పి ఇది రాచరికానికి ముద్ర అని ఏదైతే నిర్ణయం తీసుకోబోతాడో 100% దాన్ని వ్యతిరేకిస్తాను. అది ఆయన అవివేకానికే నిదర్శనంగా చెప్తాను. ఎందుకంటే చరిత్రను తుడిచిపెట్టడం కానీ, చరిత్రలో ఉన్న మంచిని వారసత్వాన్ని ముందు తీసుకుపోవడం అనేది కానీ చేయాలి తప్ప చరిత్రను తీసేస్తాం, ఏదైతే ప్రజల జనరంజక పాలన చేసిన కాకతీయుల అస్తిత్వాన్ని మేము తీసేస్తామని చెప్పడం రేవంత్ రెడ్డి అవివేకానికి నిదర్శనంగా చెప్తాం. ఎందుకంటే ఇవాళ మన దగ్గర ఉన్న వ్యవసాయం ఆనవాళ్లు కానీ కాకతీయ నుంచి వచ్చినాయి, చెరువుల ఆనవాళ్లు కానీ కాకతీయ సామ్రాజ్యం నుంచి వచ్చినాయి. ఇప్పుడు యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపించిన రామప్ప కూడా వచ్చింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా రామప్పని గుర్తిస్తుంది. అది ఈ రేవంత్ రెడ్డికి తెలుస్తలేదా? ఒకసారి రేవంత్ రెడ్డి మరొకసారి ఆలోచన చేయాలి. మన మూలాలను, మన అస్తిత్వాన్ని, మన చరిత్రను మీరు తీసేసే ప్రయత్నం చేస్తే, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో విద్యావంతులు, స్కాలర్స్ అందరు సకండ వల్ల కాకతీయ యూనివర్సిటీ వేదిక ఏదైతే ఉద్యమం నడిచిందో దీన్ని ముట్టుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఇదే కాకతీయ యూనివర్సిటీ వేదిక మరో ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, భారతదేశంలోనే మహిళా పరిపాలనను ప్రవేశపెట్టింది కాకతీయ సామ్రాజ్యం. దత్తత పరిపాలన ప్రవేశపెట్టింది కాకతీయ సామ్రాజ్యం. మహిళలు కూడా మగవారితో ఈక్వల్ గా పరిపాలన సాగిస్తారనేది చూసింది కాకతీయ. అంటే ఇప్పుడు పరిపాలన జరుగుతున్న ప్రతి దాంట్లో కూడా కాకతీయులు ఏలినటువంటి ప్రజారంజక పాలన మనకి ఇయ్యాల కూడా కళ్ళ ముందు కనబడుతుంది. జయ జయ తెలంగాణకు సంబంధించి అందశ్రీ గారు అంటే తెలంగాణ ఉద్యమంలో కీలకమైన భూమిక పోషించుడు. ఆయన పాటల ద్వారా మమ్మల్ని ఉత్తేజపరిచి చాలా ఉద్యమానికి ఊపుగా చేసిండు. కానీ ఇవాళ ఆయన తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లను కీరవాణి లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ లేను అనే పదం వాడిండు. 100% అందశ్రీ గారు ఆ పదాన్ని వెనకకు తీసుకోవాలి. 100% ఈ 2-3 రోజులలో దానికి వివరణ చెప్పాలి. ఆ పాటను ఏ విధంగా కూడా చెడగొట్టొద్దు. ఎందుకంటే ఉన్న పాట ప్రజల మనసుకు దగ్గర ఉన్నది. ఏ మ్యూజిక్ అవసరం లేదు ఉద్యమానికి కానీ, ఆ పాటలకు కానీ. కాబట్టి ఈ ఏదైతే ఈ పాటకు సంబంధించి కానీ రాజరిక ముద్రలోని కళాతోరణం చార్మినార్ని తొలగించే ప్రయత్నాన్ని వెనుకకు తీసుకోవాలి. లేకపోతే కాకతీయ యూనివర్సిటీ వేదిక మేము మరో ఉద్యమానికి తెరదీస్తాం. కాకతీయ కళాతోరణాన్ని రాచరిక గుర్తుగానే చూస్తా ఉన్నారు ఓరుగల్లు వాసులుగా. ఎట్లా చూస్తున్నారు?
ఈరోజు రాచరిక పాలన అని చెప్పేసి, రాచరిక ముద్ర అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాకతీయుల ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శం అని చెప్పుకోవచ్చు. ఓరుగల్లులో ప్రజలను చైతన్యపరిచినటువంటి వ్యక్తులు ఎవరంటే కాకతీయ రాజులు, కాకతీయ వంశస్థులు. ప్రజలను చైతన్యపరుస్తూ ఆర్థిక పరంగా కానీ, రైతులను కానీ ప్రతి ఒక్కరిని కూడా మేల్కొల్పులు చేసినటువంటి చరిత్ర కాకతీయుల చరిత్ర. అలాంటిది తెలంగాణ రాష్ట్ర రాజముద్ర నుంచి ఓరుగల్లు కోటకు సంబంధించిన చిత్రాలను ఉన్నటువంటి దాన్ని తీయడం, తోరణాన్ని ముఖ్యంగా తీసడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓరుగల్లు అంటేనే విప్లవాలకు పురుడు పోసినటువంటి గడ్డ. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, కాకతీయ కళాతోరణం జోలికొస్తే మరొక్కసారి వరంగల్ జిల్లా నుంచే నీ పత్రం స్టార్ట్ అవుతుందని హెచ్చరిస్తా ఉన్నా. ఏదైతే తెలంగాణ అధికారిక చిహ్నంలో ఉన్నటువంటి కాకతీయ కళాతోరణాన్ని తీసివేస్తే మరో ఉద్యమం కాకతీయ యూనివర్సిటీ నుంచే మొదలవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు కావచ్చు, రీసెర్చ్ స్కాలర్స్ కావచ్చు హెచ్చరిస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, న్యూస్, హన్మకొండ జిల్లా.